చెప్పు. వాట్ ఈస్ దాట్? క్యాట్. క్యాట్ నీకు హాయ్ చెప్తుంది హ్యాపీ. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే డీమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే ఇంట్లో అసలు ఏం సామాన్ లేవు, సో తెచ్చుకుందాము అన్నట్టు వెళ్తున్నాం అనమాట. సో ఎట్లాగో డెలివరీకి వెళ్తారు కదక్క, ఇప్పుడు సామాన్ ఏం చేసుకుంటారు అనేసి మీకు డౌట్ వస్తుంది కదా. వ్లాగ్ చూస్తూ ఉండండి, నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇది కూడా థర్స్డే రోజు తీసిన వ్లాగేనండి, మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. మార్నింగ్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాము అండ్ మధ్యాహ్నం వచ్చేసి డీమార్ట్కి వెళ్ళాము అనేసి. సో ఇంకా హాస్పిటల్ నుంచి రాగానే తినేసి ఇంకా డీమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చూస్తున్నారు కదా, అసలు ఇంట్లో ఒక్క సామాన్ కూడా లేదు. లాస్ట్ 3 months 4 months అవుతుందన్నమాట నేను డీమార్ట్కి వెళ్ళక. సో ఇంకా వెళ్ళను అనేసి అనుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇంకా డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మొత్తం వేస్ట్ అయిపోతాయి కదా. సో ఇంట్లో ఉన్న సామాన్ని అన్నీ అడ్జస్ట్ అయిపోయి అన్నీ అయిపోగొట్టేసుకొని వెళ్దాము అనేసి ప్లాన్ ఉండే. కానీ మళ్ళీ ఆలోచించాను అనమాట, డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా. వెళ్తే ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్స్ అనేటివి కొంచెం దూరం ఉంటాయి అనమాట. సో బేబీకి ఇట్లా ప్రాబ్లం ఉంది, సో హాస్పిటల్కి వెళ్ళాలి అంటే నేను ఇప్పుడున్న చూపించుకునే హాస్పిటల్కి వచ్చేసి మినిమం కార్లో అయితే 2 hours పడుతుంది, బస్సులో అయితే 3 hours పడుతుంది అనమాట. అంత జర్నీ చేయించుకొని నేను ఇమీడియట్గా ఏమైనా సీరియస్ అయినా రావడానికి కుదరదు. అండ్ ఇంకొకటి నేను ఆపరేషన్ అయ్యి ఉంటాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రావెలింగ్కి, ఎందుకు రిస్క్ అవసరమా అన్నట్టు ఆలోచిస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ ఒపీనియన్ అడిగితేనేమో నీ ఇష్టము అనేసి అని అంటున్నారు, మా అమ్మని అడిగితేనేమో వద్దు పోదాం రా మా ఇంటికి అనేసి మా అమ్మ అంటుందన్నమాట. సో ఏం చేయాలో అర్థం కానట్టు ఉందన్నమాట. సో ఇంకా నా డెసిజన్ నేనే తీసుకోవాలి, ఏదైనా నేనే భరించుకోవాలి అన్నట్టు ఇంకా నేనే ఆలోచించుకున్నాను అనమాట. బాగా ఆలోచించిన తర్వాత ఇంకొక డెసిజన్ అయితే తీసుకున్నాను. అదేంటి అంటే డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంకా మెయిన్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే హాస్పిటల్స్ అనమాట. సో ఇప్పుడు బేబీ పుట్టంగానే ఒక పీడియాట్రిషియన్కి అయితే మేము ఇచ్చేస్తున్నాం కదా. సో ఆ పీడియాట్రిషియన్ దగ్గరనే మళ్ళీ ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే అంత టైం పడుతుంది. ఆపరేషన్ అయిన మనిషిని నేను కూడా కూర్చోలేను, చిన్న బేబీని క్యారీ చేస్తూ హ్యాపీ తోటి ఇవంతా ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇంకా ఆలోచించుకున్నాను అనమాట. సో అక్కడైనా అమ్మనే కదా చేస్తుంది, ఇక్కడైనా అమ్మనే కదా చేస్తుంది అన్నట్టు ఇంకా అమ్మనే రమ్మని అయితే చెప్పిన. ఇప్పటి వరకు అయితే వెళ్ళొద్దు అనేసి అనుకుంటున్నా, చూద్దాము ముందు ముందు ఏమవుతుందో తెలియదు ఇంకా. సో ఇంకా అట్లా వెళ్ళొద్దు అనుకున్నాను కాబట్టి ఇంక ఇంట్లో సామాన్ కూడా ఏం లేవు. మళ్ళీ డెలివరీ అయితే నేను వెళ్ళి తెచ్చుకోవడానికి ఉండదు. ఇంకా మా హస్బెండ్కి చెప్తే ఒకటి తెస్తే ఇంకొకటి తీసుకురారు, మనం ఒక క్వాంటిటీ చెప్తే వాళ్ళు ఇంకొక క్వాంటిటీ తెస్తుంటారు కదా. సో అట్లా డెలివరీ కన్నా ముందు కొన్ని నేను వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్లోగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో అట్లా డీమార్ట్లో షాపింగ్ కూడా ఒకటి. ఇక్కడ మా హస్బెండ్ గురించి చెప్తున్నాను, ఒకటి చెప్తే ఇంకొకటి తెస్తారు అనేసి. కానీ నాకు కూడా ఆ రోజు అట్లనే అయ్యిందండి. నేను అసలు ఏమేమి తెచ్చుకోవాలి అనేసి అనుకున్నానో అవన్నీ మర్చిపోయి వచ్చిన అనమాట. ఎందుకు అంటే డీమార్ట్ని రెనోవేట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు, లేకపోతే ప్లేసెస్ ఒక్కటే చేంజ్ చేస్తున్నారో ఏమో మరి. సో ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ అస్సలు లేవండి. మాకు కావాల్సినవి ఆల్రెడీ మనకు ప్లేసెస్ గుర్తుంటాయి కదా, మనం రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి. అక్కడికి వెళ్ళి చూస్తే అది అసలు లేదనమాట, అసలు ఆ ఫ్లోర్లోనే ఉండలేదు. ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాల్సి వస్తుంది. అబ్బా ఇప్పుడు పైకి వెళ్ళి తెచ్చుకోవాలా అన్నట్టు కొన్ని సామాన్ అయితే అట్లా తెచ్చుకోకుండా వచ్చేసిన అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కంటైనర్స్ని చూడగానే నాకు దోశ ఇడ్లీ బ్యాటర్స్ అయితే గుర్తొచ్చినాయి అనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్టీల్లో తీసుకోవాలి అని చెప్పేసి. సో అనుకుంటున్నాను కానీ నేను ఎక్కడ స్టీల్ షాప్కి వెళ్తలేను, ఎక్కడ బయటికి వెళ్తలేను కాబట్టి తెచ్చుకుంటలేను అనమాట. సో ప్రస్తుతానికి ఇవైతే యూజ్ చేద్దాం కదా అనేసి ఇంకా మా హస్బెండ్ని అడిగితే సరేలే తీసుకో అనేసి అయితే అన్నారనమాట. అమ్మయ్య అని చెప్పేసి ఇంకా 2 boxes అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం వద్దంటారు అనమాట, నా కోసం ఏమన్నా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వద్దంటారు. అదే హ్యాపీకి అయితే సరే అంటారనమాట. ఇంకా ఆ రోజు అడగంగానే సరే అనేసరికి ఇంకా నేను హ్యాపీగా అయితే తీసేసుకున్నాను. ఎందుకు అంటే నా దగ్గర ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి కానీ అల్యూమినియం దాంట్లో పెడితే ఏంటి అంటే ఉప్పు కొరికేస్తుంది. స్టీల్ దాంట్లో పెడదాము అంటే అంత పెద్ద స్టీల్ గిన్నె అయితే కింద లేదనమాట, పైన ఉన్నాయి. పైనుంచి ఇంకా మళ్ళీ ఇప్పుడు అవి ఎవరు తీస్తారు అన్నట్టు ఇంకా ఇవైతే తీసుకున్నాను అనమాట. ఎందుకో నాకు ఇవి చూడగానే కొంచెం నచ్చినాయి అండ్ చూడగానే నాకు అవే క్లిక్ అయిందనమాట. ఒకటి దోశ బ్యాటర్కి, ఒకటి ఇడ్లీ బ్యాటర్కి చాలా బాగున్నాయి కదా అన్నట్టు అనిపించింది. సో అట్లా తీసుకున్నాను అనమాట. డోంట్ టచ్, సే హాయ్ హాయ్ హాయ్. ఓ నో,
ఇంకా సామాన్ అంతా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బయటకైతే వచ్చినామన్నమాట. ఇక్కడ ఈ క్యాట్ని చూసి హ్యాపీ అయితే చాలా చాలా ఎగ్జైట్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే తనకి క్యాట్స్ అన్న డాగ్స్ అన్న చాలా ఇష్టం అనమాట. అవి టాయ్స్ అయితేనే దాన్ని మంచిగా హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. అవి రియల్గా ఉన్నా కూడా అట్లనే చేయడానికి వెళ్తుంది అనమాట. సో నాకేమో భయం వేస్తుంది, తనేమో ఎంజాయ్ చేస్తుంటుంది. ఆమె మటుకు ఆమె ఎంజాయ్ చేస్తుంటే నేనేమో ఊరికే సతాయిస్తున్నాను అనమాట. హ్యాపీ వాట్ ఈస్ దాట్ అని. తనకేమో కోపం వస్తుంది, చెప్తుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రోడ్డు మీద కదా సౌండ్ వినిపిస్తుందో లేదో అనేసి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాను అనమాట తనని. వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ దాట్? చెప్పు. వాట్ ఈస్ దాట్? క్యాట్. క్యాట్ నీకు హాయ్ చెప్తుంది హ్యాపీ. సో చూసారు కదండి తనకి ఎంత చిరాకు వస్తుందంటే. నేను ఊరికి అడగడానికి రీజన్ ఏంటి అంటే బయట కదా ట్రాఫిక్ సౌండ్ అదంతా వస్తుంటుంది. సో వినిపిస్తుందో లేదో అట్లీస్ట్ ఇన్నిసార్లు అడిగితే ఒక్కటిసారన్నా వినిపిస్తే మీకు వినిపించచ్చు కదా అనేసి ఊరికే అడుగుతున్నాను అనమాట. సో ఊరికే అడుగుతున్నాను అనేసి తనకు అంత కోపం వచ్చేసి తల కొట్టుకొని మరీ చెప్తుంది అనమాట క్యాట్ అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాలీని ఎంత బాగా దొబ్బుకుంటూ వస్తుందో. నాకు భలే క్యూట్గా అనిపించింది అనమాట. అప్పుడప్పుడు ఇట్లా క్యూట్ థింగ్స్ కూడా చేస్తుంటుంది హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఇంకా కార్లో అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. అన్నీ సర్దేస్తున్నాను. ఏదో కింద పడితే హ్యాపీ తీసిచ్చిందండి వాళ్ళ డాడీకి. ఇంకా తీసిచ్చిందని ఇంకా ఎక్కడలేని ప్రేమ అయితే వచ్చేస్తుంది అనమాట తన కూతురు మీద. నేను అంత కష్టపడే సామాన్ అన్నీ పెడుతుంటే తను వచ్చేసి తన కూతుర్ని ముద్దులాడుకుంటూ కూర్చున్నాడు అనమాట. నావన్నీ సామాన్లు పెట్టడం అయిపోతుంది, ఇంకా వస్తలేడు, ఆడనే కూర్చొని ఉంటాడు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇంకా లాస్ట్కి అన్నీ అయిపోయినాయి. ఇది ఒక సర్ఫ్ ప్యాకెట్ ఉంది, ఇదన్నా పెడతావా, ఇంకా అట్లనే కూర్చొని ఉంటారా మీరు అంటే అప్పుడు లేసి వచ్చి ఇంకా అదొక ప్యాకెట్ అయితే పెట్టినారనమాట. సో ఇంకా అన్నీ అట్లా పెట్టుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసినాము. నాకేంది అంటే ఇద్దరం తొందర పెట్టేసినాం అనుకోండి తొందరగా అయిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ చీకటి అయిపోయిందనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ చేయాలి. మార్కెట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్కి వంట ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. తొందరగా పోదాం అనేసి నేను హడావిడి పెట్టుకుంటూ నేను చేస్తూ ఉంటే వీళ్ళేమో ఇట్లా ముద్దుగారాలు చేసుకుంటూ కూర్చున్నారనమాట. ఏమేమి తీసుకున్నానో నేను డీటెయిల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. సో ఇంకా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరేసినాం అనమాట. ఇంటికి వెళ్ళగానే ఇంకా హ్యాపీని ఇంట్లో వదిలేసి నేను మా అమ్మ అయితే మార్కెట్కి వెళ్ళాం అనమాట. మార్కెట్కి వెళ్ళి మార్కెట్ అయితే చేసుకొని వచ్చినాము. ఇంకా మార్కెట్ నుంచి రాగానే ఇంకా అమ్మ అయితే వంట స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా ఆమె వంట చేసుకుంటుంటే నేను వచ్చేసి కూరగాయలు చదువుకున్నాను అనమాట. అట్లా ఇద్దరం ఒక్కొక్క పని చేసుకొని తొందరగా అయితే కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఆ రోజు చాలా లేటే అయ్యింది. లేట్ అయింది అనేసి ఏం బాధ అనిపిస్తలేదు అనమాట. ఎందుకు అంటే మ్యాక్సిమం 3-4 ఆ టైం వరకు కూడా నాకు అసలు నిద్ర అనేది పడతలేదనమాట. సో ఇంకెట్లా వర్క్ ఉంది కదా, ఇంకా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఇవన్నీ కూర్చొని చేసుకున్నాను అనమాట వీడియోస్. కూరగాయలన్నీ సదిరేసిన తర్వాత ఇంకా తిన్నానమాట. తిని కొంతసేపు వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమేమి తీసుకొని వచ్చాను అనేసి కూర్చొని మీకు చూపించాను అనమాట. ఇంకా వాయిస్ అయితే ఏం మాట్లాడలేదు, అప్పటికే టైం 1:32 అవుతుంది. సో ఇంకా జస్ట్ ఏమేమి తీసుకున్నాను అనేది మాత్రమే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ఈ కంటైనర్స్ అనమాట. సో ఈ కంటైనర్స్ వచ్చేసి నాకు చాలా చాలా నచ్చినాయి, బాగున్నాయి కదా. ఈచ్ వన్ వచ్చేసి 129 రూపీస్ పడింది అనమాట నాకు. సో ఇవి ఎంతవరకు యూస్ చేస్తానో లేదో తెలీదు. యూస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సర్ఫ్ ప్యాకెట్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేయడం ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు. బాగుంటేనేమో కంటిన్యూ చేద్దాము, లేదు అంటే ఇక్కడికే స్టాప్ చేద్దాము అన్నట్టయితే తీసుకున్నాం అనమాట. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకు కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది కదా. సో అట్లా 7 kgs అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షుగరు, ఇంట్లో కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్గా నేను ఏవేవైతే తీసుకోవాలి అనేసి వెళ్ళినానో అవన్నీ చాలా మటుకు మర్చిపోయి వచ్చినా అండి. మెయిన్గా వచ్చేసి లైటర్ అనమాట. లైటర్ ఫస్ట్ ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను అనమాట. డీమార్ట్లో మొన్నటి దాకా వచ్చింది. అది తీసుకుందాము అనేసి లిస్ట్లో ఫస్ట్ అదే రాసి పెట్టుకున్నాను అనమాట. కానీ అదే మర్చిపోయి వచ్చిన. అది ఎక్కడుందో కూడా నాకు కనిపించలేదండి. ఆ డీమార్ట్ని ఎందుకు ఇప్పుడే చేంజ్ చేస్తున్నారో ఏమో నాకు అసలు అర్థం అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ తెచ్చుకుందాం అనుకున్నాను, పన్నీర్ తెచ్చుకోలేదు. సో ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, హ్యాపీ కోసము హ్యాపీ అస్సలు వాటర్ తాగదనమాట. సో ఇట్లా బాదం షేక్, డ్రై ఫ్రూట్ షేక్ ఇట్లాంటివి ఏమన్నా చేస్తే బాగా తాగుతుంది. చిన్నప్పుడు బాగా అలవాటు చేసిన అనమాట తనకి. సో తను ఇష్టంగా తాగుతుంది అనమాట. దానికి సంబంధించిన థింగ్స్ కూడా చాలా మటుకు మర్చిపోయి వచ్చిన అండి.
ఫస్ట్ టైం నేను ఇన్ని సామాన్ మర్చిపోయి రావడం అనమాట. ఎందుకు అంటే అవ్వలేదనమాట నాతోటి. తిరగలేకపోయినా. అది 3 ఫ్లోర్స్ ఉంది డీమార్ట్. ఇంకొకటి ఉన్న ప్లేస్‌లో ఏవీ లేవనమాట. అవి ఎక్కడున్నాయని వెతుక్కోవడానికి అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఆ తిరగడంలోనే చాలా చాలా అలసిపోయినా. ఇంకా లాస్ట్‌కి పప్పులు అవన్నీ ఇంకా మా హస్బెండే తీసుకొనొచ్చారనమాట. సో, నేను ఎంతెంత క్వాంటిటీ అని చెప్తే ఇంక అంతంత క్వాంటిటీ ఏయించుకొనొచ్చి మళ్ళీ దానికి బిల్ చేయించి ట్రాలీలో అయితే వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! కాజు, బాదం అయితే తీసుకున్నాననమాట. నా కోసము, ఇంకా యాపీ కోసము. కనిపించదు గానీ, ఏం తీసుకుంటామో అక్కడ సామానే ఉండదు గానీ, బిల్లు మాత్రం వాసిపోతదండి. అదేంటో నాకసలు అర్థం కాదనమాట. సో, మెయిన్‌గా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ దగ్గర, ఆయిల్ దగ్గరనే బిల్ అనేది ఎక్కువొచ్చేస్తది. ఇవి రెండిటికే, ఈ మూడిటికే నాకు మాక్సిమం 2000 అట్లా అయినాయనమాట. అదే 2000 తోటి నాకు మిగతా సరుకులన్నీ వచ్చేస్తాయి అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి. అండ్ ఇంకా ఈసారి ఏం జంక్ అసలు తీసుకోలేదండి. యాపీకి టాయ్స్ కానివ్వండి, నాకు ఎక్స్ట్రా కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, ఏవి ఎక్స్ట్రా తీసుకోలేదనమాట. సో, అవన్నీ తీసుకుంటే ఇంకా ఎంత అయ్యేదో బిల్ అన్నట్టు అనిపించిందనమాట నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వెళ్ళాననమాట. యాపీకి ఏమన్నా మంచి మంచి టాయ్స్ తీసుకోవాలి అని చెప్పేసి. ఎందుకు అంటే నా డెలివరీ టైంలో తనకు మంచి మంచి టాయ్స్ అట్లా ఉన్నాయనుకోండి, తను మంచిగా ఎంగేజ్ అవుతుంది. ఎవరిని ఎక్కువ సతాయించదు. ఎవరు తను తిట్టరు అన్న ఉద్దేశంతో యాపీ మంచి మంచి టాయ్స్ తీసుకోరా అనేసి ఆమెకు వెళ్ళేటప్పుడు అంతా చెప్పుకుంటూ వెళ్ళాను. కానీ పాపం యాపీకి కూడా ఏమీ తీసుకోలేదండి. ఒక్కటే ఒక టాయ్స్ తీసుకున్నాము. నాకే అనిపించింది అనమాట, అయ్యో నేను ఎన్ని టాయ్స్ తీసుకోవాలి అనుకున్నా, ఎన్ని బుక్స్ తీసుకోవాలి అనుకున్న యాపీకి, తనని ఈ డెలివరీ టైంలో మొత్తం ఎంగేజ్ చేయడానికి అనుకున్నా కానీ తనకంటూ తీసుకున్నది ఏమన్నా ఉందంటే ఆ బ్రష్ ఒకటి, ఒక టాయ్స్ అనమాట. అంతే, అంతకు మించి తనకు కూడా ఏం తీసుకోలేదు. నాకైతే అస్సలే ఏం తీసుకోలేదు ఆ కంటైనర్స్ తప్ప. ఇంకా ఇవన్నీ కామనే కదా, ఇంట్లోకి అవసరం పడేటివే. సో, అట్లా ఏం తీసుకోకుండా అయితే వచ్చినామన్నమాట. యాపీ బుక్స్ కూడా అక్కడ నుంచి తీసేసినారండి. అవి కూడా ఎక్కడ పెట్టినారో కూడా కనిపించను కూడా కనిపించలేవన్నమాట నాకు. మంచి స్టోరీ బుక్స్ తీసుకుందాము, డ్రాయింగ్ బుక్స్ తీసుకుందాము అనేసి అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళినా నేను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ బుక్స్ ఎక్కడున్నాయో కూడా నాకు కనిపించలేదు. అండ్ వెతికే అంత ఓపిక కూడా నాకు లేకుండేలేండి. చాలా చాలా అలసిపోయినా. సో, అట్లా లైట్ తీసుకున్నాననమాట. సో, మీరు డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఏవైతే తీసుకోవద్దు అనుకొని తీసుకొని వస్తారో అట్లాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజటి వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.